మహేశ్వర్ నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కందుకూరు మండలం గురుకుల పాఠశాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ఏదో ఒక గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంలో కొందరు అనారోగ్యంతో ఇంకొందరు మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతూ మరణిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో 51 విద్యార్థులను పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమీక్షించాలి. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలి. ప్రతి గురుకులాలలో మంచినీటి సరఫరా కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. స్నానపు గదులు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించాలి. రోజు ఇండే ఆడుకుంటారా మీరు? ఈడ ఆడుకుంటారా? బయట ఆడనిస్తారా? వాళ్ళు ఆడుతున్నప్పుడు వాసన వస్తుందా? ఈరోజు ఈ గురుకుల పాఠశాల రావడం జరిగింది. కార్పొరేటర్ గారు కానీ, వెంకరెడ్డి గారు కానీ, అదేవిధంగా నా వెంబడున్న మా సోదరులంతా కలిసి రావడం జరిగింది. కానీ ఇక్కడ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మీడియాలో చూసినంత, పేపర్లో చూసిన దానికంటే చాలా పెద్ద ఎత్తున ఘోరం జరుగుతుంది. ఒక్కసారి నిజంగా కూడా ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నేను వినియోగించుకోవడం ఏంటంటే, అయ్యా మీరు ఒకసారి సందర్శించండి. నిజంగా కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడం ఏంటంటే, మేము గతంలో కలెక్టర్ చెప్పినాం, మా సెక్రటరీ గారికి చెప్పినాం, ఇక్కడ ఉన్న కమిషనర్ గారు చెప్పినాం, ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్తారు. పిల్లలు బయటకు వచ్చి బాధ ఏ విధంగా ఉందంటే, ఎలుకలు కొరుకుతున్నాయి, పిల్లలని కుక్కలు వస్తున్నాయి. ఆ విధంగా చెప్తుంటే పిల్లలు నిజంగా బాధేస్తుంది. నిజంగా మన కన్న పిల్లలు ఇదే విధంగా చూసుకోవడం ఒకసారి ఆలోచించండి. రైసు మనం చూసినాం, వెళ్ళాక మీకు వీడియోలో పంపిస్తాను. మొత్తం అక్కడ కుప్పలు వేసి రైసు కూర అంతొకతన కలిపేస్తే జ్వరాలు రాకపోతే ఏం చేస్తుంది? ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అయితే 51 మందిని పొట్టన పెట్టుకుంది. గవర్నమెంట్ 51 మందిని పొట్టన పెట్టుకుంది. గత ప్రభుత్వం ఇదే విధంగా చేసింది. గతంలో కూడా మన దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రులు కూడా మన బతుకులు బాగుపడలేని మనం చూస్తే, ఈ రోజు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 51 మందిని పొట్టన పెట్టుకుందంటే ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. నిజంగా కూడా కలెక్టర్ గారిని మనవి చేసుకోవడం నేను సూటి చెప్తున్నా, అయ్యా మీరు రండి, సందర్శించండి. ఇక్కడ ఉన్న పిల్లల బాధ ఏందో చూడండి. పిల్లల బాత్రూంలో లేక బట్టలు కట్టుకొని బాత్రూంలో ఉంటారు. ప్రిన్సిపాల్ గారు చెప్తారు, అయ్యా నాయన మాకు వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు. బిల్డింగ్ ఓనర్ మీకు ఎన్నోసారి మొర పెట్టుకుంటే బిల్డింగ్ ఓనర్ చెప్పడం ఏంటంటే, మాకు పేమెంట్ ఇవ్వట్లేదు, పేమెంట్ ఇవ్వకపోవడంలో మేము ఏం చేస్తామని అంటారు. ఇక్కడ అవుట్లైట్ లేదు. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ కలెక్టర్ గారు చెప్తున్నారు. నిజంగా నిన్న సీఎం గారు చెప్తున్నారు ఏంటంటే, కలెక్టర్కి ఆదేశించడం మన కన్న బిడ్డలాగా చూసుకోవాలని. మాటలు చెప్పినంత కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు మాటలు చెప్పి నిజంగా తుపాకీ దెబ్బలు మాట్లాడి ఏదో ప్రతిపక్షాల మీద దాడి చేసా కాదు. నిజంగా పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి మీరు సందర్శించండి. ఈ ప్రాంతం మేము వస్తున్నామని పొద్దు నుంచి క్లీన్ చేస్తున్నామని చెప్తున్నారు పిల్లలు కూడా. అయినా ఇక్కడ మురికి ఉంది, ఇక్కడ బాత్రూంలో బాగలేవు, నైట్ చలికి వంకుతురు పిల్లలు. ఏ విధంగా ఉందో ఒకసారి సందర్శించండి. ఒక్కసారి నిజంగా కూడా ఈ పిల్లల బాధ పట్టించుకోవడానికి కలెక్టర్ గారికి మొరవ పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఒక 5-6 రోజుల తర్వాత వస్తామని పిల్లలకు భరోసా జరుగుతుంది.
పిల్లలు నిజంగా చాలా బాధలవరు. వాళ్ళకి భరోసా చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారి పైన ఉందని కోరుకుంటున్నాం.